హలో ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మేమైతే ఇక్కడ మా సొంత ఊరిలో రామయ్య సంబరాలు చేసుకున్నామని. ఇక్కడ నుంచి మేమైతే ఈరోజు శ్రీముఖలింగం టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. ఇది మా ఊరి నుంచి దగ్గర 5 to 7 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అలా వెళ్ళి శివాని దర్శనం చేసుకొని మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వచ్చాయన్నమాట. చూడొచ్చు, ఇదే మన శ్రీముఖలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అలా మేమైతే బైక్స్ పార్క్ చేసి వచ్చి చూసేసరికి చాలా క్రౌడ్ అయితే కనిపించింది. నేను షాక్ అయ్యా అనమాట. ఇది వచ్చేసి శివరాత్రికి ఎగ్జాక్ట్ 1 వీక్ బిఫోర్ అనమాట. ఇంత క్రౌడ్ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపల వెళ్ళక నేనే షాక్ అయ్యాను. ఈ టెంపుల్కి ఇదివరకు చాలా టైమ్స్ విజిట్ చేశాను, కానీ ఇంత క్రౌడ్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు. నాకు దర్శనం అయ్యే టైం అయితే 1/2 అవర్ పట్టింది నేను ఈ లైన్లో నిలిచినసరికి. మేబీ శివరాత్రి టైంలో అయితే మహా అయితే 1 or 2 అవర్స్ కూడా పట్టొచ్చు, అంత క్రౌడ్ ఉంది. మీరు కూడా చూడొచ్చు ఇది. అలాగే అనర్లేరా. అలా మాకైతే ఒక 1/2 అవర్ లైన్లో నిలిచిన తర్వాత శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము ఇలా టెంపుల్లోకి అడుగు పెట్టిన వెంటనే గర్భగుడిలో అయితే స్వామిలు పాటలు పాడుతున్నారనమాట. టెంపుల్ మొత్తం ఒక వైబ్రేషన్తో నిండిపోయింది, ఒక డివోషనల్ కంప్లీట్ వైబ్ అని చెప్పాలి. లోపల అయితే మనకి మొబైల్ అయితే అలౌ చేయలేదు, సో అందుకని కొద్దిగా సెకండ్స్ మాత్రం వీడియో కవర్ చేయగలం. అలా బయటకు వచ్చినట్టయితే చుట్టూ అష్టలింగాలు మనకు దర్శనం ఇస్తాయి అనమాట. ఇది షార్ట్ వీడియో కనుక ఇంతవరకు మీకు చెప్పగలను, వాటి కోసం ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయను. మీరైతే శివరాత్రికి ఇక్కడికి శ్రీముఖలింగం వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్గా రావచ్చు. చాలా మంచి వైబ్ ఉంటుందని నేనైతే చెప్పగలను. శివరాత్రికి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. స్టే ట్యూన్.